హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే గోరువెచ్చ పాలు అనమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో చిన్న చెంచాడు ఈస్ట్ కలిపేసి దీన్ని ఒక అరగంట సేపు కానీ గంట కానీ ఫ్రెండ్స్ దీన్ని అలా ఆరబెట్టేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం బిస్కెట్లలో కానీ కేకుల్లో కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇందులో చెంచా ఈస్ట్ కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది గసగసాల టైప్లో ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది బిస్కెట్లకు అని చెప్పేసి వేస్తున్నాం అనమాట. ఇది వేసేసి దీన్ని కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇలా అంటే ముందుగా నేను వేడి పెట్టడం చూపించలేదు, పాలు వేడి పెట్టేసి ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ఆరబెట్టేసారనమాట, ఒక గంట సేపు వదిలేయాలన్నమాట. ఇది కొంచెం ఏంటంటే పాలు ఇరుగుతున్నట్టు వస్తుంది అన్నమాట. ఇది మైదా పిండికి కలుపుకోవటానికి వేసుకుంటున్నాం అనమాట, ఒక అరకిలోకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఇలా ముక్కలుగా అయిపోద్ది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఆరిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది మైదా పిండి అరకిలో అనమాట. షుగర్ ముందుగా పట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది చాలా పోతే ఇంకా కలుపుతాను అనమాట ఫ్రెండ్స్. ఇది నెయ్యి పోస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా. ఫ్రెండ్స్, మొత్తం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందులో కొంచెం మనం పుల్ల రావడానికి మళ్ళీ తినే సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ రెండు కూడా వేయచ్చు అనమాట ఫ్రెండ్స్, వేసుకోవచ్చు అనమాట. బేకింగ్ సోడా కూడా కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, బేకింగ్ పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది సోడా అనుకున్నా. తినే సోడా కూడా కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. అమ్మ నాకు కొన్ని అంతగా తెలియదు అనమాట, అమ్మ చేస్తూ ఉంటారు కదా ఎక్కువ. ఇది కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, అన్నీ కూడా వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు ఈస్ట్ కూడా కలిపేసుకోవాలన్నమాట. అరగంట కానీ గంట కానీ కంపల్సరీ నానాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ కూడా పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేడి పాలల్లో వేస్తున్నాం అనమాట. పాలు లేకపోతే హీట్ వాటర్ అయినా గోరువెచ్చ నీళ్ళతోనే చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక స్పూన్ కన్నా ఎక్కువ వేయకూడదు అనమాట ఫ్రెండ్స్. ఇది చిన్న టీ స్పూన్ ఉంటుంది చూడండి, ఆ స్పూన్ అనమాట. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందులో షుగర్ పౌడర్ కూడా కలిపేస్తున్నాం. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. నేను షుగర్ కూడా పోస్తాను ఇందులో. చూడండి, మిక్సీ పట్టాకి 3 స్పూన్లు అనమాట, ఈ స్పూన్తో అనమాట ఫ్రెండ్స్. ఇది ఎండు కొబ్బరి తురుము వేసేస్తాను అనమాట, 2 కలిపి మిక్సీ పట్టేస్తాను నేను. మామూలుగా అయితే ఫ్రెండ్స్ ఇది పచ్చి కొబ్బరి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేస్తారు. చూడండి, ఎండు కొబ్బరిను షుగర్ అనమాట. చూడండి, చాలా మెత్తగా వచ్చేస్తుంది, ఇట్లా రావాలన్నమాట. ఇది కూడా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా కలిపేస్తున్నాను ఇందులో. చూడండి, ఎండు కొబ్బరిను షుగర్ అనమాట ఫ్రెండ్స్. ఇది 2 కలిపేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇది ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది బిస్కెట్లకు అని చెప్పి ఇది ఒక టైపు రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇది
వాటర్ కూడా పోసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు దాకా ఏంటంటే ఈస్టుతో కలిపిన దాంతోనే కలిపామన్నట్టు, పాలతోనే. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసి ఇక మిగిలింది కూడా కలిపేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా రొట్టె చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అమ్మ చేస్తున్నారు చూడండి. ఇలా నొక్కుతారన్నమాట ఫ్రెండ్స్ మౌల్డ్తో. ఈ బిస్కెట్స్కి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. వీటిని ఫ్రై చేసేసుకోవటమే అనమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రై చేసేసుకొని తినేయటమే అనమాట. అంటే 2 రకాలు అనమాట రౌండ్లోనే. ఇవి ఏంటంటే మామూలు బిస్కెట్స్ ఉంటే హెల్త్కి మంచివి అనమాట ఫ్రెండ్స్. అది ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఇది ఇలా అనమాట ఫ్రెండ్స్. ఇది వరుసగా పెట్టుకుని మళ్ళీ ఇంకోదాన్ని కలుపుకొని ఇట్లా రొట్టెలాగా అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేసుకోవాలన్నమాట. రొట్టె సాగు కొట్టుకోవాలన్నమాట మందంగా అనమాట ఫ్రెండ్స్. ఇది మైదా పిండి అనమాట. ఈ విధంగా సాగు కొట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది అలా నొక్కాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఈ విధంగా అవి కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మనం ఇవన్నీ తీసేద్దాం ఒకసారి. ఇలా అన్నీ కూడా అమ్మ నొక్కేశారు కదా మౌల్డ్తో, చూడండి. ఇది ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది తీసుకునేసి ఇవి చేసి అనమాట కొన్ని అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. మూకే పెట్టేసి ఆయిల్ కూడా పోసేసి తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. బిస్కెట్లు ఫ్రై చేయటానికి ఆయిల్లో ఫ్రెండ్స్ రౌండ్ చేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇలా వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. అండ్ ఇది ఫ్రై అవుతుంది అనమాట. చూడండి. ఫ్రై అయినా తీసేస్తున్నాను అనమాట.
గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాల్సింది అనమాట ఫ్రెండ్స్. వీటిని ఇలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి, అంటే ఇడిపోతాయి కదా అని చెప్పేసి కలిపేసి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చేస్తున్నాను అనమాట ఫ్రై. చూడండి, ఇవి 2-3 వేడే ఉన్నాయి, వేసేస్తున్నాను ఫ్రెండ్స్. అది చూడండి, ఇవి తీస్తున్నాను అనమాట. అయిపోయినాయి అనమాట. చూడండి, ఈ విధంగా ఓకే అండి. ఇది ఫ్రై అవుతుంది అనమాట. చూడండి, ఫ్రై అయిన తీసేస్తున్నాను అనమాట. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాల్సింది అనమాట ఫ్రెండ్స్. వీటిని ఇలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి, అంటే ఇడిపోతాయి కదా అని చెప్పేసి కలిపేసి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది చేస్తున్నాను అనమాట ఫ్రై. చూడండి, ఇవి 2-3 వేడే ఉన్నాయి, వేసేస్తున్నాను ఫ్రెండ్స్. అది చూడండి, పొంగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఆయిల్లో అయిపోవచ్చినాయి అనమాట. ఇది కొన్ని మందంగా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఫ్రై అవుతున్నాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట. అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. చూడండి, తీసేస్తున్నాం వాళ్ళు ఫ్రెండ్స్. తీసేస్తున్నాం అనమాట. చూడండి, అయిపోయినాయి. తీసేస్తాను అనమాట. అయిపోయింది కంప్లీట్గా. చూడండి,